మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. ఈ రోజు నేనున్నది శివ భక్త మార్కండేయ శివనగర్ లో ఆలయంలో ఉన్నానండి. అయితే ఈ ఆలయంలో వరలక్ష్మి శుక్రవారం సందర్భంగా అనేక పూజా కార్యక్రమాలు జరిగాయి. అసలు ఈ ఆలయ విశిష్టత ఏంటి, ఇక్కడ జరిగిన కార్యక్రమాలన్నీ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే మీ అండి. పేరు? నా పేరు సదానందం అమ్మ. సదానందం గారు, అంటే ఈ ఆలయానికి మీరు ధర్మకర్తలాగానా? అంటే పద్మశాలి పరపతి సంఘం ఉంటుంది ఇక్కడ ఆలయం. 3000 మంది సభ్యుల యొక్క సహకారంతో ఈ శివాలయం నిర్మించబడ్డది. శివభక్త మార్కండేయ దేవాలయం. ఇందులో గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, అమ్మవారు, పరమశివుడు, అలాగే భక్త మార్కండేయ స్వామి, అలాగే అభయాంజనేయ స్వామి, నవగ్రహాలు ఇవన్నీ 2022 ఆగస్టులో కూడా భూమి పూజ జరిగింది. తర్వాత 24 మార్చిలో ఈ ఆలయ ప్రారంభోత్సవం అయిందమ్మా. అప్పటి నుంచి మా గుళ్ళో అయ్యగారు, అభిషేక్ అయ్యగారు అనే ఆయన ఉంటున్నాడు. వారి యొక్క ఆధ్వర్యం లోపల మొత్తం కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అయితే ఈ సంఘానికి అధ్యక్షుడు నాన్నగారు, సెక్రటరీ మా వెంకటేశ్వర గారు, వీరు కూడా అందరం కలిసి ఈ పద్మశాలి కమ్యూనిటీతోని నిర్మించాము. కానీ అందరికీ దేవాలయం అంటే భగవంతుడు అందరి వాడు, ఒక్క మనకే కాదు కదా. ఈ దీంట్లో అంటే కమ్యూనిటీ అనేది లేదు. కాకపోతే మార్కండేయుడు అనేది ఒకటి మా పద్మశాలి కాబట్టి ఆయన పెద్ద మా ఆయన కాబట్టి. తర్వాత అందరూ వస్తున్నారు. ఈ శివనగర్ ప్రాంతం లోపల రామాలయం ఒకటి ఉంది, దాని కూడా ధర్మకర్త నాన్నగారే, దీనికి కూడా నాన్నగారే. కాకపోతే నేను కన్వీనర్గా ఉంటున్నాను, చూస్తున్నాను. ఈ గుడి అంతా ఉండి కట్టించాము యాక్చువల్గా. ఇప్పుడు పబ్లిక్ కూడా అటు రామాలయము ఇటు మంచి ఆదరణ ఉంది. మా శివునికి కూడా ఎవరైతే భక్తులు ఏదైనా కోరుకుంటే అన్ని విధాల వాళ్ళకి అవుతుంది. వాళ్ళు కూడా ఒకరు వెండి, ఒకరు బంగారము, కొంత వాళ్ళు నడిచినట్టు. మొన్న శివునికి నాగ ఆభరణం చేయించారు ఒక భక్తుడు నామాలు ఇచ్చాడు, ఒక ఆయన బంగారు పుస్తలు ఇచ్చాడు. ఈ విధంగా ఈ గుడి దినదిన అభివృద్ధి జరుగుతుంది. అందులో అభిషేక్ శర్మ గారు, తర్వాత కృష్ణయ్య గారు, వీళ్ళిద్దరు ఉంటున్నారు మా దేవాలయం లోపల. వాళ్ళ ఆధ్వర్యంలోనే పూజా వ్యవహారాలు నడుస్తున్నాయి. నవరాత్రుల్లో కూడా పోయిన సంవత్సరం బాగా జరిపాము, ఈ సంవత్సరం కూడా జరుగుతుంది. భక్తుల యొక్క సహకారం మాత్రం ఇందులో ఉంది. ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ వాడ కమ్యూనిటీ కానీ ఇటు శివనగర్ నుంచి కానీ చాలామంది భక్తులు రోజు రావడము, వారి కోరికలు విన్నవించుకోవడము, స్వామి తీర్చడము జరుగుతుంది. మాకైతే అన్ని విధాల ఈ దేవాలయం ఇక్కడ పెట్టిన తర్వాత ఇటు అండర్ బ్రిడ్జ్ ఏరియా ఈతల నుంచి కానీ అటు రంక్షబట్టి నుంచి ఎక్కడ దేవాలయం లేదు. ఇలాంటి దేవాలయం మనకు ఒక రామాలయం తప్ప. కానీ ఇప్పుడు ఇక్కడ అందరికీ శివునికి అభిషేకం చేసుకోవడానికి అందరికి ఫ్రీగా పర్మిషన్ ఇస్తున్నాము. అందరు వచ్చి వాళ్ళు స్వయంగా అభిషేకం చేసుకొని పోతున్నారు. అది మాత్రం చాలా సంతోషం అండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. వరలక్ష్మి శుక్రవారం సందర్భంగా అమ్మవారిని అలంకరించి పూజ చేయడం అనేది అనాదిగా మనకొస్తున్న సాంప్రదాయం. అలాంటి భాగంగా ఈ రోజున ఆలయం దగ్గరలో వారి ఇంటికైతే మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. మరి అలంకరణ ఎలా చేశారు ఏంటి, అమ్మవారిని చూస్తుంటే మాత్రము సాక్షాత్తు అమ్మవారే దిగి ఇక్కడికి వచ్చి కూర్చున్నట్టుగా ఎంతో అందంగా విరాజిల్లుతుందని చెప్పవచ్చు. రెండవ శుక్రవారాన్నే కానీ మనము వరలక్ష్మి శుక్రవారంగా జరుపుకోవడం, అలాగే శ్రావణ మాసంలో ఏదో ఒక వారాన్ని మనము వరలక్ష్మి శుక్రవారంగా జరుపుకోవడం సాంప్రదాయంగా వస్తుంది కదా. అలాగే ఈ రోజున మరి ఇక్కడ జరిగిన పూజలు ఏంటి అన్ని విషయాల్ని చర్చించే ప్రయత్నం చేద్దాం రండి. ఒకసారి మీరు మాట్లాడండి. మీకు ముందుగా వరలక్ష్మి శుక్రవారం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తుంటారా మీరు? దాదాపు 15-16 సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఇట్లా. కాసు కంపల్సరీ పెట్టుకుంటాము. మా అత్తమ్మ ముగ్గురం తోటి కోడలు బంగారం కాసు పెట్టుకుంటాము. ముగ్గురం తోటి కోడళ్ళము అత్తమ్మ ఉన్నప్పుడు 15 సంవత్సరాల నుంచి ఇట్లే జరుగుతుంది. ఎప్పుడు ఇలాగే ఆభరణాలు మారుతాయి, కొత్త కొనుక్కుంటాం కాబట్టి మారుతుంటాయి. అలంకరణ మాత్రం ఇదే అలంకరణ ఎప్పుడు చక్కగా చేశారు. అంటే చీర అలా మలవడం కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా మంచిగా తీక్షణంగా చేసినట్టున్నారు. ఎన్ని గంటలు పట్టింది మీకు అదంతా కూడా అలంకరణ?
నిన్న ఈవినింగ్ స్టార్ట్ చేసిన ఉమ్, ఒక 3 అవర్స్ పట్టింది. మళ్ళీ వాళ్ళకి ఒక 2 అవర్స్ అలంకరణ అంటే జస్ట్ ఈ గోల్డ్ ఈ అవన్నీ పువ్వులు పెట్టడం. ఇవి పెట్టడం చుట్టూ ఉమ్, ఇవాళ ఒక 3 అవర్స్ పట్టింది. ఓకే. ముత్తైదువులను పిలుస్తుంటారు. పిలుస్తా. ఈవినింగ్ పారాయణ ఉంటది. 6 పారాయణం గంటలకు చేస్తారు. పారాయణ చేస్తా. లలితా పారాయణం అవన్నీ పారాయణ చేస్తా. శ్రీ ఉమ్, సూక్తం అవన్నీ చదువుతారు. ఉమ్, ప్రసాదాలు ఉంటాయి. ఉమ్, ఇక పెరుగన్నము పెరుగన్నము, ఉమ్, షొండేలు, ఉమ్. మా ఇన్ని పులిహోర. రకాలు అని ఏమైనా ఉంటుందా? అంటే 9 రకాలైతే కంపల్సరీ పెడతామమ్మా. ఉమ్, మళ్ళీ ఎక్స్ట్రా ఏంటంటే డ్రై ఫ్రూట్స్, ఉమ్, అటుకులు, ఉమ్, బెల్లము, ఉమ్. పానకము ఇవన్నీ మళ్ళీ కంపల్సరీ. ఓకే. 9 రకాల ప్రసాదాలు అయితే పక్కా ఉంటాయి. నేను ఉమ్. ఇందులో పెట్టలేదు ఇంకా. అదేలేండి. చాలా ఆ, చక్కగా తీక్షణంగా మీరు కూర్చొని అమ్మవారి కృపా కటాక్షాలను పొందారు. మాకు కూడా థ్యాంక్ యూ కొంతవరకు రావాలని థ్యాంక్ యూ కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. వరలక్ష్మి శుక్రవారంలో భాగంగా ఇప్పుడు మనము మరొక ఆడపడుచు వాళ్ళ గృహానికైతే వచ్చేసామండి. ఇక్కడ కూడా అసలు వరలక్ష్మి శుక్రవారం రోజున జరుపుకునే వ్రతం ఒక ఎత్తు అయితే, అలాగే సాంప్రదాయబద్ధంగా కూడా అమ్మవారితో సమానంగా భావించే ఆడపడుచులను పిలిచి మరీ వాయినం ఇవ్వడం మన అనాది కాలం నుంచి వస్తుంది కదా. ఇక్కడ కూడా అలాంటి ఏర్పాట్లు అయితే చేశారు. అయితే అమ్మవారిని కూడా అలంకరణ చాలా బాగా వీళ్ళు ఇక్కడ రెడీ చేసి పెట్టారు. అసలు ఈ అలంకరణ గురించి కానీ, వీళ్ళ నైవేద్యాలు ఏంటి, వీళ్ళు ఎంతమందిని ముత్తైదువులను పిలిచారు, అన్ని విషయాలు ఒకసారి మాట్లాడదాము. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? విశాల అండి. ఓకే. మీరు ఎంతసేపు పట్టింది ఈ అలంకరణ ఈ మొత్తం? అలంకరణకి మీరు నైట్ పట్టుకోండి. అంటే నైట్ నేను అమ్మవారిని అలంకరణ చేశాను. ఓకే. తర్వాత మళ్ళీ మార్నింగ్ 4 o'clock లేసి ఇంకా మిగతా నైవేద్యాలు చేయడం, పులిహోర, తర్వాత ఎన్ని రకాలు చేస్తారు ప్రతి ఒక సంవత్సరం? అంటే అమ్మవారికి 9 రకాలైన పెట్టొచ్చు, 5 రకాలైన పెట్టొచ్చు. అయితే నేనేంటంటే 5 రకాలు పెట్టాను. పులిహోర ఒకటి, అవి అవి పూర్ణాలు. పూర్ణాలు, తర్వాత సీర ఒకటి, ఉమ్, శనగలు, ఇవి ఉమ్, అరటి పండ్లు, ఇవి నైవేద్యంగా పెడతాము. ఉమ్, తర్వాత ఈ ముఖ్యంగా ఏంటి దీని ఉద్దేశం ఏంటంటే, అమ్మవారికి నేను ప్రతి సంవత్సరము నాకు నమ్మకం అన్నట్టు. ఉమ్, నేను ఏమన్నంటే గోల్డ్ ఈ ప్రతిమ తీసుకుంటా. ఉమ్, అంటే నా ఉన్నంతలో నేను ఎప్పుడైనా తీసుకొని ఇప్పుడు ఇదేమో ఒక 1 గ్రామ్ తీసుకున్నా. ఇప్పుడు అంటే గోల్డ్ రేట్ ఎక్కువ ఉంది కదండి. ఉమ్, అయితే 1 గ్రామ్కి 10,000. అంటే ఇట్లా తీసుకోవడం వల్ల ఈ గోల్డ్కు మనం ఇట్లా పెట్టుకోవడం వల్ల నమ్మకం అన్నట్టు మళ్ళీ నాకు రెట్టింపు మళ్ళీ మీకు అవుతుంది. రెట్టింపుగా ఆ, సంవత్సరం అంతా కూడా రెట్టింపుగా వచ్చేస్తుందా? సంవత్సరం అంతా ఇక ఆ, నాకు గోల్డ్ ఆడవాళ్ళకి అదే కదా మెయిన్ అవును, గా ముఖ్యం. అవును. సో దానివల్ల నేను అమ్మవారికి మొక్కుకుంటే ఏది మొక్కుకున్నా గానీ అది నాకు జరిగింది నమ్మకంగా. ఉమ్, సో ఈ గాజుల అలంకరణ, ఉమ్, చీర, ఇవన్నీ పూలు అలంకరణ, తర్వాత ఈ కలశము ఇది ఏమో చీర కొత్తది తీసుకుంటాం అన్నట్టు. ఎవ్రీ ఇయర్ ఎవ్రీ కొత్తది ఇయర్ కొత్త అమ్మవారికి. చీర అమ్మవారికి తీసుకొని 2 బ్లౌజ్ పీసులు పెట్టాలి కాబట్టి ఇది ఒకటి కలశం ఉమ్, చేస్తాము. ఉమ్, తర్వాత ఈ చీర కూడా కొత్తది కట్టుకొని అమ్మవారికి ఉమ్. అన్ని అష్టోత్తర నామాలు చేసి తర్వాత హారతి ఇచ్చి నైవేద్యాలు పెట్టి ముత్తైదువులను కూడా పిలుచుకుంటారు కదా అంటే. ముత్తైదులను కూడా పిలిచాను. ఓకే. ముత్తైదులను ఒక 20 మెంబర్స్ వరకు పిలిచొచ్చు. అంటే ఉమ్, మామూలుగా 5 నుండి ఇక ఉమ్, ఎంత మంది అయినా పిలవచ్చు. ఉమ్. సో ఎంతమంది ఇక్కడ రావచ్చు? మినిమం 5 మినిమం రావాలి. 5 కంపల్సరీ. ఉమ్, ఇప్పుడైతే కనీసం నేను ఒక 10 మందికి ఇచ్చిన మార్నింగ్ నుండి. ఉమ్, ఇప్పుడు మళ్ళీ 20 మెంబర్స్ 30 మెంబర్స్ వరకు ఇస్తాను నేను ఉమ్. మొత్తం. అంటే ఇప్పుడు మీరు లైఫ్ లాంగ్ ఇది కంటిన్యూ అవుతుందా మీ పాపకి? లైఫ్ ఇలా లాంగ్ మా పాప తరతరాలుగా? కూడా మా ఆ, పాప కూడా ఎక్కువ మా పాపకే ఇంట్రెస్ట్ అన్నట్టు. మా పాప ఉమ్, ఉన్నప్పుడు ఇప్పుడు ఐర్లాండ్ లో ఉంది పాప. ఉమ్, సో పాపనే ఎక్కువ అలంకరణ చేసేది ఎక్కువ ఓకే. శాతం. మామూలుగా నేను ఓన్లీ దీపం ముట్టించి ఇట్లా అక్షంతలు వేసి చేసేదాన్ని. ఇప్పుడు పాపకి ఎక్కువ అయ్యగారు కూడా ఇష్టం. మీకు అవసరం లేదు, అయ్యగారు కూడా మీరే అవసరం చేస్తారు. లేదు. మేమే అష్టోత్తర నామాలు చదువుకొని ఉమ్, లక్ష్మీదేవిని మొక్కుకొని కొలుచుకుంటే బాగా నమ్మకం అన్నట్టు చాలా. ఉమ్. ఇక మంచి ఇష్టంగా మేము అమ్మవారిని కొలుచుకొని ఇలా గోల్డ్ సమర్పణ చేసుకొని పెట్టుకుంటాం రైట్ అన్నట్టు. రైట్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.